జగిత్యాల జిల్లా మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టింది. ధనవంతులే టార్గెట్ గా వీడియోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న నిందితుల్ని పోలీసులు కటకటాల్లోకి పంపించారు. ప్రధాన నిందితుడు రాజుతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు ఉండగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి 4 మొబైల్ ఫోన్స్ ను స్వీచ్ చేశారు. నిందితుడు రాజు రౌడీ షీటర్ అని చెప్పారు ఎస్ఐ కిరణ్. మెట్పల్లి పట్టణంలో సొసైటీలో డబ్బు గల వ్యక్తులను టార్గెట్ చేసుకొని మహిళను ఆసరాగా చేసుకొని మహిళ ద్వారా ఫోన్లు చేయించి వాళ్ళను ట్రాప్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్పేసి వచ్చిన తర్వాత వాళ్ళను బెదిరించి మీరు మహిళతో ఉన్న మాకు వీడియోస్ ఉన్నాయని చెప్పేసి బెదిరించి వాళ్ళ నుండి డబ్బులు లాగేసే ఒక ముఠా మీద ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని ఆసరాగా మేము ఒకటి ఎక్స్టార్షన్ కేసు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు ప్రారంభించగా వచ్చిన సమాచారం అంతా నిజమని తేలి ఈరోజు ఆ సభ్యుల్లో మొత్తం 6 సభ్యులు గల ఒక ముఠా ఏర్పడ్డది. దాంట్లో 2 రౌడీ షీటర్లు, ఒక పాత అఫెండరు, ఒక మహిళ, మిగతా 2 వ్యక్తులు, వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమాలు కొద్ది రోజులుగా చేస్తున్న సమాచారం ఉన్నది. వారిని ఈరోజు అందులో ఆ టీంలో ఉన్న 6గురిలో 3గురిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మేజిస్ట్రేట్ ముందర హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగింది. మెట్పల్లి పట్టణంలో మెట్పల్లిలోని హనుమాన్ నగర్లో ఓ రూమ్ అద్దెకు తీసుకుని నేర కార్యకలాపాలను కొనసాగించారు. మెట్పల్లికి చెందిన వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారిని 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా చెప్పారు. అయితే రౌడీ షీటర్ రాజు నేతృత్వంలోనే వల కొనసాగిందని పోలీసులు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. అయితే ఇప్పటి వరకు 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ముగ్గురేనా? ఇంకా ఈ ముఠా వెనుక ఇంకెంతమంది ఉన్నారు? కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, సులువుగా డబ్బులు సంపాదించాలి అని చెప్పి బ్లాక్ మెయిల్ దందాకు హనీ ట్రాప్ లోపల దించి బ్లాక్ మెయిల్ దందాకు దిగుతున్నటువంటి ఒక మూటాను పోలీసులు అయితే గుట్టురట్టు చేసినటువంటి సంఘటన జగిత్యాల జిల్లా ఇటు కొరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి లోపల చోటు తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే రాజ్ కుమార్ అనేటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఇటు సులువుగా డబ్బులు సంపాదించాలి అంటే గతం లోపల కూడా పలు నేరాలు చేసి జైలుకు వెళ్ళిన తర్వాత సులువుగా డబ్బులు సంపాదించాలని చెప్పి తన స్నేహితులతో కలిసి ఒక మూటగా ఏర్పడడం జరిగింది. అందులో ఒక అందమైనటువంటి అమ్మాయిని కూడా చేర్చుకొని ఇటు కొరుట్ల మెట్పల్లి 2 ప్రాంతాల లోపల కూడా ధనవంతులుగా ఉండి తర్వాత అమ్మాయిల మధ్య ఇటు మోజు ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి ఇటు ట్రాప్ చేసి వాళ్ళ ఉచ్చులోకి దించుకునేటువంటి ప్రయత్నం చాలా రోజులుగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ ఉచ్చులోకి పడ్డ తర్వాత అమ్మాయితో ఫస్ట్ మొదటగా ధనవంతుల నెంబర్లు, తర్వాత అమ్మాయిల మధ్య ఇటు వ్యామోహాలు ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి అమ్మాయితో ఫోన్ చేపించి వారితో స్నేహం పెంచుకోవడం, తర్వాత అక్కడనే మెట్పల్లి లోపలనే ఒక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడికి వారిని రప్పించి తర్వాత వాళ్ళు మాట్లాడుకునేటువంటి సమయం లోపల ఈ మూటగా ఏర్పడినటువంటి వారందరూ కూడా ఆ రూమ్ లోకి బలవంతంగా వచ్చి అక్కడ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మొత్తం ఇటు బట్టలు ఊడదీసి తర్వాత నగ్నంగా తయారు చేసి అతని వీడియోలు చిత్రీకరించడం, తర్వాత వాళ్ళని బెదిరించడం, మొత్తం కూడా ఇవన్నిటిని కూడా పలు వాట్సాప్ లోపల షేర్ చేస్తాము, సోషల్ మీడియా లోపల షేర్ చేస్తామని చెప్పి ఎక్కడ తమ పరువు పోతుందో అని చెప్పి చాలా మంది కూడా వారికి డబ్బులు సమర్పించినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల మెట్పల్లికి చెందినటువంటి ఒక వ్యాపారి విషయం లోపల కూడా ఇదే విధంగా అమ్మాయితో ట్రాప్ చేపించి తమ ఉచ్చులోకి వచ్చిన తర్వాత ఒక రూమ్ లోకి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని అతన్ని బలవంతంగా మొత్తం నగ్నంగా తయారు చేసి అతని వీడియోలు కూడా చిత్రీకరించడం జరిగింది. తర్వాత వీటిని సోషల్ మీడియా లోపల పెడతాము, 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసడంతో ఆ వ్యాపారి ఇటు పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే గుట్టుగా పోలీసులు ఈ వ్యవహారం మొత్తం పైన కూడా నిఘా పెట్టిన తర్వాత ఆ ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులోపల 6 వ్యక్తుల లోపల 3 మాత్రం పోలీసులకు చిక్క, మరో 3 పరారు లోపల ఉన్నారు. మొత్తానికైతే అమ్మాయిల పట్ల బలహీనత ఎవరికైతే ఉందో వారినే వీళ్ళు టార్గెట్ చేసి సులువుగా డబ్బులు సంపాదించాలని ఇదంతా మొత్తం కూడా దందాకు దిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ హనీ ట్రాప్ వ్యవహారం ఇప్పుడు కొరుట్ల నియోజకవర్గం లోపల ఒక హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ధనవంతులను వారి యొక్క బలహీనతను ఆసరంగా చేసుకొని చాలా మంది దగ్గర కూడా వీళ్ళు
డబ్బులు కొలగొట్టినట్టుగా అయితే ఇటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక నుంచి కూడా ఇలాంటి ముఠా ఎవరు కూడా అమ్మాయిల వ్యామోహం ఉన్నటువంటి వారు ఇలా ఎరవేసి తమ వ్యామోహంలోకి దిగిన తర్వాత ఇలా డబ్బులు వసూలు చేస్తారు. ఎవరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి పోలీసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక, రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.